అందరికీ నమస్తే అండి. పల్నాడు జిల్లాలో నరసరావుపేట నియోజకవర్గం, మాచర్ల నియోజకవర్గం, గురజాల నియోజకవర్గం ఈ 3 నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాల్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయంటే గతంలో కూడా నేను ఎన్నికలకు ముందు కూడా చెప్పాను. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు గ్రామంలో ఉంటారు. వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు ఊర్లో వదిలి వెళ్ళిపోతారు. ఎక్కడో తలదాచుకుంటారు. మళ్ళీ ఎన్నికల్లో వాళ్ళ పార్టీ గెలిస్తే వస్తారో లేకపోతే రారు. ఇది వైసీపీ అధికారంలో ఉన్నా అంతే, టీడీపీ అధికారంలో ఉన్నా అంతే. కొన్ని సంవత్సరాల నుంచి గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అంతే. వాళ్ళు సేమ్ కమ్యూనిటీ ఉంటారు, దగ్గర రిలేటివ్స్ కూడా ఉంటారు ఒకే గ్రామంలో. మీరు మాచర్ల నియోజకవర్గంలో ఇటువంటి ఒక 10 గ్రామాలు ఉంటాయి. గురజాల నియోజకవర్గంలో ఒక 7-8 గ్రామాలు ఉంటాయి. అండ్ నరసరావుపేటలో కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న గ్రామాలు అన్నమాట. ఇప్పుడు మందా సల్మాన్ రాజు ఆయన కూడా ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక వెళ్ళిపోయాడు. ఆయన వైసీపీ కార్యకర్త. గ్రామాన్ని వదిలి ఆయన లాంటి వాళ్ళే దాదాపుగా 200 మంది కుటుంబాలని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు ఎక్కడికో. సో ఆయన భార్య ఆరోగ్యం బాగోపోవడంతో చూడడానికి వచ్చాడు. వచ్చినప్పుడు అతని మీద దాడి చేసి చంపేశారు రాజకీయ ప్రత్యర్థులు. అంటే ఇంకెవరు? వైసీపీ వాళ్ళని చంపేది ఇంకెవరు? టీడీపీ వాళ్ళే. సో అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? టీడీపీ వాళ్ళని చంపారు కదా మాచర్లలో. సో ఇక్కడ చంద్రబాబు గారో లేదంటే లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో వ్యవస్థను మార్చాలి. ఇంకా ఎంతకాలం అండి? పార్టీ అధికారంలో ఉంటే గ్రామాలను వదిలేసి వెళ్ళిపోతే ఎట్లా? రాజకీయ ప్రత్యర్థులు ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుంటారు. మాట వచ్చినప్పుడు గొడవలు అయ్యాయి అనుకోండి, పోలీస్ స్టేషన్లు పిలిపించడమో కౌన్సిలింగ్ అవ్వడమో చేయాలి. అంతే తప్ప ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోవడం చాలా దారుణమైన విషయం. ఇది మందా సల్మాన్ రాజ్ కేసులో గమ్మత్తు ఏంటంటే అతన్ని కొట్టారు, అతను చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు, తిరిగి అతని మీదే కేసు పెట్టారు, ఆయన చనిపోయాడు. సల్మాన్ రాజ్ చనిపోయాడు. సో ఎవరైతే అతన్ని కొట్టారో వాళ్ళ విషయంలో ఇప్పటికీ కూడా పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లా. టీడీపీ వాళ్ళేమో దీనిలో రాజకీయ ప్రమేయం లేదు, రాజకీయానికి సంబంధం లేదు అంటున్నారు. కానీ ప్యూర్లీ రాజకీయ ప్రమేయం ఉంది. ప్యూర్లీ అది పొలిటికల్, రాజకీయ కోణంలోనే. ఎక్కడ ఓన్లీ రాజకీయం కారణంగా ఎవరు కొట్టుకోరు, చంపుకోరు. ఇంకా వేరే అంశాలు ఉంటాయి. కానీ ఈ ప్రాంతంలో పల్నాడులో మాత్రం ఏ చిన్న తేడా వచ్చినా దానికి రాజకీయానికి అంటగడతారు. అంటే వాళ్ళ మధ్య ఏ చిన్న గొడవ జరిగినా సరే దానికి రాజకీయానికి, కులానికి, పార్టీలకి అంటగట్టి ఇదిగో ఇంతవరకు తీసుకొస్తారు. సల్మాన్ రాజ్ ఎస్సీ సామాజిక వర్గం, వాళ్ళ కుటుంబం పరిస్థితి అంతంత మాత్రమే. సో వైసీపీ ఓడిపోవడంతో ఇల్లు వదిలేసి ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో 1660 మంది అలా వెళ్ళిపోయారంట. ఓన్లీ ఈ గ్రామంలో, ఈ పిన్నెల్లి గ్రామం నుంచి 200 మందికి పైగా అలా వెళ్ళిపోయారంట. సో ఇప్పుడు భార్యకు బాగాలేదని వస్తే చంపేయడం దారుణం కదా. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు సీరియస్గా రియాక్ట్ అవ్వట్లేదు? యాక్చువల్లీ నారా లోకేష్ గారు మొన్న ఒక ట్వీట్ ఏదో పెట్టారు. ఏది? టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించేలాగా ఒకటి పెట్టారు. ఐ వాంట్ ఆపోజిషన్ స్టేటస్ అని. అంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు పక్కన కూర్చొని ప్లకార్డు పట్టుకున్నట్టు ఒకటి సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తే దాన్ని లోకేష్ గారు తప్పు పెట్టారు. మనం నిర్మాణాత్మక విమర్శలు చేయాలి, ప్రతిపక్ష పాత్ర అంటే రాజకీయ ప్రత్యర్థులను కూడా గౌరవించాలి, అలా వెటకారంగా వ్యంగ్యంగా పెట్టకూడదు, అవమానించకూడదు అని చెప్పి నీతులు చెప్పారు. సో మరి ఈ కేసులో, ఈ పిన్నెల్లి గ్రామంలో జరిగిన ఈ కేసులో ఎందుకని రెస్పాండ్ అవ్వట్లేదు? అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అన్నప్పుడు, రాజకీయాలకు సంబంధం లేదు అన్నప్పుడు ఇమీడియట్గా ఆ జిల్లా ఎస్పీ కానీ, ఆ జిల్లా పోలీసులు కానీ, లేదా రాష్ట్ర స్థాయి పోలీసులు కానీ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఇదిగో ఇలా జరిగింది, సో అండ్ సో కేసు, వీళ్ళు చంపేశారు, వీళ్ళ మధ్య ఇది రీజను కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఖచ్చితంగా కేసు దర్యాప్తు అంటే పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు, చాలా సీరియస్గా తీసుకున్నారు, ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు అనేలా ఉండాలి. అలా కాకుండా ఎవరైతే చనిపోయాడో అతని మీద అంతకుముందు కేసు పెట్టడం అంటే ఎంత విడ్డూరం అండి. అతనే బాధితుడు, అతనే దెబ్బలు కాశాడు, అతనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఆయన మీద కేసు పెట్టారు, ఆయన చనిపోయిన తర్వాత. అంటే ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. పోలీసింగ్ కూడా అలాగే ఉంది కొన్ని ప్రాంతాల్లో. ఆఫ్కోర్స్ ఆ జిల్లాలో అంతేలే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కొమ్ము కాయాల్సిందే, తప్పదు. కానీ ఇది ఇంకా ఎంతకాలం? రాష్ట్రానికి ఇప్పుడు మనం
అదే నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాము, రాజకీయాలు మారుతున్నాయి, సోషల్ మీడియా జెడ్ గ్రూప్ ఉంది, అదే ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా ఈ ఫ్యాక్షన్ గ్రామాలు, ఇల్లు వెళ్ళిపోవడాలు ఇవన్నీ కూడా తగ్గించాలి. దానికి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ పెద్దలే ముందడుగు వేస్తే మంచిది. ఏ గ్రామాలు ఎవరెవరైతే ఊళ్ళొదిలి వెళ్ళిపోయారో వైసీపీ వాళ్ళని రప్పించి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. అలా ఉంటే రేపు పొద్దున్న వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ వాళ్ళు ఊర్లు వదిలేసి వెళ్ళాల్సిన పరిస్థితి రాదు. అది సో దీనికి ఎక్కడో దగ్గర ముగింపు ఉండాలి, ఎక్కడో దగ్గర పరిష్కారం చూపించాలి. సో ఇప్పుడు కూటమి పెద్దలు చొరవ తీసుకొని వైసీపీ కార్యకర్తలను ఊరికి రప్పించి వాళ్ళకి రక్షణకి, వాళ్ళ భద్రతకి భరోసా కల్పిస్తే రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ గ్రామంలో టీడీపీ వాళ్ళు భద్రంగా ఉంటారు. లేకపోతే ఇదే మళ్ళీ అప్పుడు రిపీట్ అవుద్ది కదా. ఎక్కడో దగ్గర ముగింపు పలకాలి. ఆ ముగింపు ఈ కూటమి హయాంలోనే జరిగితే బాగుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.